ఇక పాయింట్ నెంబర్ 2, వీడు అసలు మొత్తం క్రైస్తవ మత సిద్ధాంతాన్ని కొట్టిపారేశాడు. ఎలాగా? ఇప్పుడు చెప్పాడు కదా, ఈ మట్టి బంగారం శుద్ధీకరణ అగ్నితో సంస్కారం అని చెప్పాడు కదా. సహజంగా పాస్టర్లు లేదా దేవుని బిడ్డలు ఏం నమ్ముతారు, ఏం చెప్తారు అని అంటే, అప్పటిదాకా పాపపు జీవితంలో బ్రతికిన వాళ్ళు యేసుని నమ్ముకుంటే పరిశుద్ధులైపోతారు, యేసు రక్తం ద్వారా పరిశుద్ధులుగా తీర్చబడతారు, నీతిమంతులుగా ఎంచబడతారు అని కదా వీళ్ళు చెప్పింది. కానీ ఇప్పుడు వీడేం చెప్తున్నాడు? యేసుని నమ్ముకున్నంత మాత్రాన యేసు రక్తం ద్వారా మీరు సంపూర్ణ పరిశుద్ధులుగా అవ్వరు. మీ జీవితంలో కష్టాలు శ్రమలు వచ్చి మీరు అగ్నిలో కాలినట్లుగా ఆ శ్రమల్లో నలిగితేనే మీరు సంపూర్ణ పరిశుద్ధులవుతారు అని చెప్తున్నాడు. అంటే యేసు వల్ల, యేసు రక్తం వల్ల వీళ్ళు పరిశుద్ధులు అవ్వరు, నీతిమంతులు అవ్వరు, యేసుకి అంత పవర్ లేదు, అంత సీన్ లేదని చెప్పేశాడు కదా. అదే కదా అర్థం. మీకు ఇంకా స్పష్టంగా అర్థం కావాలంటే ఒక ఉదాహరణ చెప్తా చూడండి. ఇప్పుడు కరోనా అనేది ఒక వ్యాధి ఉందనుకోండి.